హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టార్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది బెంగళూరు టు తిరువన్నమలై రోడ్ ట్రిప్ వ్లాగ్ అండి. డిస్టెన్స్ అండ్ జర్నీ టైం ఆ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందండి. మేము ఎలక్ట్రానిక్ సిటీ నుంచి వెళ్ళామండి. సో ఎలక్ట్రానిక్ సిటీ నుంచి తిరువన్నమలైకి 193 కిలోమీటర్స్ అండి. ఎలక్ట్రానిక్ సిటీ రోడ్ కాకుండా ఇంకో రూట్ అంటే సర్జాపూర్ రోడ్ అత్తిబిల్లి నుంచి కూడా వెళ్ళి హోసూర్ రోడ్ హైవేలో కలవచ్చండి. మేము 7 o'clockకి స్టార్ట్ అయ్యామండి. యాక్చువల్గా అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతే త్వరగా రీచ్ అవుతామండి. 5:30, 5 o'clock అలా స్టార్ట్ అయితే సిటీలో ట్రాఫిక్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి త్వరగా రీచ్ అవుతాము. మేము 7కి స్టార్ట్ అయ్యామండి. సో ఎలక్ట్రానిక్ సిటీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండింది. సో కొంచెం జర్నీ డిలే అయ్యిందండి. హోసూర్ నుంచి కృష్ణగిరి వరకు చాలా హోటల్స్ ఉన్నాయండి. మేమైతే బ్రేక్ఫాస్ట్కి మధురై విల్లాస్ హోటల్ దగ్గర బ్రేక్ తీసుకున్నామండి. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. ఫుడ్ అయితే చాలా బాగుందండి. మధురై విలాస్ కంటే ముందు కూడా చాలా హోటల్స్ వస్తాయండి. బట్ అక్కడ చాలా క్రౌడ్ ఉండింది, అందుకే మేము ఇక్కడ తిన్నాము. బట్ ఇక్కడ కూడా ఫుడ్ అయితే చాలా బాగుందండి. మేము తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ చూడండి. పూరి, పొంగలి, మసాలా దోశ, ప్లెయిన్ దోశ, టీ తీసుకున్నామండి. వీటన్నిటికీ కూడా జస్ట్ 370 రూపీస్ బిల్ అయ్యింది. బట్ పెట్టిన ఎవ్రీ రూపీ వర్తబుల్ అనిపించింది. అలా ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ అన్నిటి కలిపి 370 రూపీస్ అయిందండి. బిల్లు కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుందండి. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. హోటల్ కూడా ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉందండి. ఇది హైవే పక్కన కాకుండా లోపల ఉందండి. అంటే హోటల్ హైవే పక్కన ఉన్న కిడ్స్ ప్లే ఏరియా అనేది లోపల ఉందండి. సో సేఫ్ కూడా. కిడ్స్ కంటిన్యూగా జర్నీ చేయాలంటే చేయలేరు కదా. వాళ్ళు కొంచెం బ్రేక్ తీసుకొని 5-10 మినిట్స్ ఆడుకుంటే వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు. సో అలా మా పిల్లలు అయితే కొంచెం ఆడుకున్నారండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫుడ్ బాగుంది, ప్లస్ వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, టోటలీ వర్తి. మధురై విల్లాస్ హోటల్ వర్త్. బ్రేక్ఫాస్ట్ చేసి టీ తాగకపోతే ఎలా అండి? సో టీ తాగితేనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్గా ఎండ్ అవుతుంది. సో అలా మేము టీ తాగి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. మీరు ఎప్పుడైనా బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా అంటే ఈవినింగ్ స్టార్ట్ అయితే స్నాక్స్ కానీ తినాలనుకుంటే బెటర్ కృష్ణగిరి కంటే ముందే తినడం బెటర్ అండి. లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ఏదైనా కృష్ణగిరి తర్వాత చాలా తక్కువ హోటల్స్ ఉన్నాయండి. డిసైడ్ అవ్వడం కూడా చాలా కష్టము.
ప్రజెంట్ అయితే హోసూర్ నుంచి కృష్ణగిరి వరకు మధ్యలో అక్కడక్కడ రోడ్ వర్క్ జరుగుతుందండి, అందుకే కొంచెం జర్నీ టైం పడుతుంది. మాకైతే 7కి స్టార్ట్ అవుతే రీచ్ అవ్వడానికి 4.5 hours పట్టిందండి. అంటే బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని అక్కడక్కడ జర్నీ డిలే అయినా 4.5 hours పట్టిందండి. మనం కంటిన్యూగా స్ట్రైట్ రోడ్లోనే వెళ్తామండి. ఓన్లీ వన్ ప్లేస్లో రైట్ తీసుకోవాలి. ఇక్కడ ఈ బోర్డులో చూస్తున్నారు కదా, తిరుమలై వెళ్ళాలి అంటే లెఫ్ట్ సైడ్ తీసుకొని బ్రిడ్జి వస్తుందండి. ఇక్కడ బ్రిడ్జి వస్తుంది, బ్రిడ్జి మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని బ్రిడ్జి అండర్ పాస్లో రైట్ తీసుకోవాలండి. అంతే, ఇంకా కంటిన్యూగా స్ట్రైట్ రోడ్డుతోనే వెళ్ళిపోవచ్చండి. ఈ బ్రిడ్జి కింద మనం రైట్లో వెళ్తున్నామండి. ఇక్కడ నుంచి కంటిన్యూ స్ట్రైట్ రోడ్ అండి. రోడ్ అయితే ఇలాగే ఉంటుందండి కంటిన్యూగా తిరుమలై వరకు. ఫస్ట్ టైం ట్రావెలింగ్ చేసే వాళ్ళకైనా ఏం భయం లేదండి, చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు. సో రోడ్ అంతా ఇలాగే ఉంటుంది.
ఇక్కడ బోర్డు చూస్తున్నారు కదండి, లెఫ్ట్ సైడ్ వెళ్తే తిరువన్నమలై వెళ్తాము, రైట్ సైడ్ కూడా ఇంకో రోడ్డు ఉంటుంది, అక్కడ చెన్నై, పాండిచ్చేరి, కడ్లూర్, సో అది వెళ్ళడానికి. సో మనం లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. మనకు లెఫ్ట్ సైడ్లో ఒక కొండ కనిపిస్తుంది కదండి, అదే అరుణాచలం కొండ అండి. సో మనం తిరువన్నమలై రీచ్ అయిపోయాము. కానీ తిరువన్నమలైలో పార్కింగ్కి చాలా ప్రాబ్లం ఉంటుందండి. సో అదైతే మనం జాగ్రత్తగా ప్లేస్ చూసుకొని పార్క్ చేసుకోవాలి. మనం బుక్ చేసుకున్న రెసిడెన్సీ దగ్గర పార్కింగ్ ఉంటే పర్వాలేదు, కానీ మనం అంటే లోకల్ వాళ్ళని అక్కడికి అలో చేస్తారనమాట ఆ రెసిడెన్సీ దగ్గరికి వెళ్ళడానికి. తిరువన్నమలైకి వెళ్ళకముందే మనం పార్కింగ్ అంటే హోటల్ బుక్ చేసుకునే ముందే ఆ హోటల్లో పార్కింగ్ ప్లేస్ ఉందో లేదో కనుక్కోవడం చాలా బెటర్ అండి. ఎందుకంటే అక్కడ పార్కింగ్ లేకపోతే మీరు అవుట్ సైడ్లో పార్క్ చేసుకోవాల్సిందే. సో ఎక్కడంటే అక్కడ పార్క్ చేసి ఉంటారు. సో ప్లేస్ అనేది దొరకడం అనేది చాలా కష్టం. సో మనం ఎంటర్ అయిన వెంటనే మనం పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి అంటే హోటల్ దగ్గర లేదనుకోండి, సో ఎక్కడ చేసుకోవాలనేది ఒక ఐడియా పెట్టుకొని ముందుకు వెళ్ళడం బెటర్ అండి. సో బెంగళూరు నుండి తిరువన్నమలైకి 3.5 to 4 hours జర్నీ పడుతుందండి. మాకైతే 4.5 hours పట్టింది. మేము బ్రేక్ తీసుకున్నాం కదా బ్రేక్ఫాస్ట్కి. మేము బుక్ చేసుకున్న హోటల్ దగ్గర పార్కింగ్ ప్లేస్ ఉన్న ట్రాఫిక్ పోలీసులు మమ్మల్ని అలో చేయలేదండి హోటల్ దగ్గర వరకు వెళ్ళడానికి. ఎక్కడో ఒక చోట పార్క్ చేసుకొని వెహికల్ పార్క్ చేసుకొని మీరు ఆటోలో వెళ్ళండి హోటల్ దగ్గరికి అని చెప్పారు. సో మేము ఆ హోటల్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకువెళ్ళారండి. అంటే లోకల్ వాళ్ళు ఉంటే మనల్ని అలో చేస్తారు, లేదంటే హోటల్ లోపల ఉంటే అంటే అక్కడికి వెహికల్స్ వెళ్ళడానికి కొంచెం కష్టం అవుతుందండి. లేదంటే మనం ఇలా రోడ్డు మీద ఎక్కడైనా వెహికల్ని పార్క్ చేసుకోవచ్చు. సో వెహికల్ పార్కింగ్కి చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుందండి. బెటర్ ఏంటంటే మనం హోటల్ బుక్ చేసుకునే ముందే అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉందో లేదో చెక్ చేసుకోవడం బెటర్ అండి. హోటల్స్ కూడా బుక్ చేసుకునే ముందు ఆన్లైన్లో చూస్తే చాలా ఎక్కువ రేటు ఉంటుందండి. మనం అక్కడ నంబర్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి బార్గెన్ చేయొచ్చు. అక్కడ ఉన్న అమౌంట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ అంత అమౌంట్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం బార్గెన్ చేయొచ్చు, వాళ్ళు తక్కువ రేటుకే ఇచ్చేస్తారు. స్పెషల్ డేస్లో అయితే మేబీ ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి హోటల్స్ దొరకడం కష్టమేమో. రిమైనింగ్ డేస్లో అయితే ఈజీగానే దొరుకుతాయండి. ఆన్లైన్లో చెక్ చేసుకున్నప్పుడు ఆ నంబర్స్ కాల్ చేసి మనము కొంచెం అడ్వాన్స్ పే చేసి బుక్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కొద్దిమందికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ.